హరిహర వీరమల్లు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్లే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకొచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగటం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ చార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటినట్లు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు తెరపైకి వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతుంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ను బట్టి పెరగటం, తగ్గటం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హరిహర వీరమల్లు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్లే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకొచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగటం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ చార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటినట్లు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు తెరపైకి వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతుంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి.
హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ను బట్టి పెరగటం, తగ్గటం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్లే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకొచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగటం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ చార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. వీరమల్లు చెప్పింది వినాలి. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటినట్లు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు తెరపైకి వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతుంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ను బట్టి పెరగటం, తగ్గటం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హరిహర వీరమల్లు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే అనేక అడ్డంకులను ఎదుర్కొని అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాలో ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్లే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సినిమాకు 3 కరోనా లాక్డౌన్స్ అడ్డంకిగా నిలిచాయి. దాంతో అనేక రకాల సమస్యలు ముందుకొచ్చాయి. క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలగటం, సినిమా క్రియేటివ్ విషయాలపై క్లారిటీ లేకపోవడంతో మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. అయితే దర్శకుడిగా జ్యోతికృష్ణ చార్జ్ తీసుకున్న తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. టెక్నికల్గా ఈ మూవీ మరింత స్ట్రాంగ్గా తయారైంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. వీరమల్లు చెప్పింది వినాలి.
అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం నటినట్లు కాకుండా తెరపైకి కొత్త యాక్టర్లు తెరపైకి వచ్చారు. బాబీ డియోల్ లాంటి యాక్టర్లు మూవీలో భాగమయ్యారు. స్టార్ యాక్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో బడ్జెట్ రెండింతలు పెరిగింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్తో హరిహర వీరమల్లు పూర్తి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కు అన్ని హంగులు సమకూర్చుకుని ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్ లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతుంది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకున్నాయి. హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్ల సమాచారం మేరకు ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు, అలాగే స్పెషల్ షోలు, రెగ్యులర్ షోలను భారీగా ప్లాన్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో 80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్లో $1.5 మిలియన్ రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇక రిలీజ్ తర్వాత టాక్ను బట్టి పెరగటం, తగ్గటం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.